ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో జనవరి 17వ తేదీన అంటే రేపటి రోజున సింహరాశి వారికి ఒక పురుషుడి వల్ల ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ కృపతో, గురువుల ఆశీస్సులతో ఈరోజు సింహరాశి వారి జీవితంలో అంటే జనవరి 17 నుంచి జరగబోయే ఒక ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే విషయం చాలామంది సింహరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక పురుషుడు మీ జీవితంలోకి రావడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయమే ఈ వీడియో యొక్క ప్రధాన అంశం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సింహరాశి ఈ రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇప్పుడు సింహరాశి వారి స్వభావం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు అంటే చాలా ఆత్మవిశ్వాసం కలిగిన వారు. అందరిలో ఉన్న వీళ్ళే న్యాయకత్వంగా వ్యవహరిస్తారు మరియు ఎల్లప్పుడూ నిజాయితీగానే ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయాలనే మనసు చాలా కలిగి ఉంటారు, చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ప్రేమిస్తే మాత్రం వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, సింహరాశి వారు బయటికి కనిపించినంత గట్టిగా ఉన్నా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వాళ్ళను అర్థం చేసుకోని వ్యక్తులు వాళ్ళ జీవితంలోకి వస్తే మాత్రం చాలా నొప్పి మరియు బాధను అనుభవిస్తారు. జనవరి 17 ఎందుకంత ప్రత్యేకం? జనవరి 17 అనేది సింహరాశి వారికి సాధారణమైన రోజు కాదు. ఈ రోజు నుంచి గ్రహాల కదలిక మొదలవుతుంది. కర్మ ఫలితాలు కూడా వస్తాయి. గత జన్మ సంబంధాలు, ఆగిపోయిన బంధాలు మళ్ళీ కదలడం మొదలవుతుంది. ఇవన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో ఒక పురుషుడి పాత్ర చాలా కీలకం అవుతుంది. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఆ ఒక్క పురుషుడు ఎవరు? ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఇదే. ఆ పురుషుడు ఎవరు? అతను ఎవరైనా కావచ్చు. అతను మీ గతంలో ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు, మీకు తెలిసినవాడు కానీ దగ్గరగా లేని వ్యక్తి అయి కూడా ఉండవచ్చు, పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా కావచ్చు. ఆఫీస్ పని, ప్రయాణం ద్వారా పరిచయమైన వ్యక్తి లేదా సోషల్ మీడియా ద్వారా కలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ అతను సాధారణ వ్యక్తి కాదు. అతనితో కర్మబంధం ఉంటుంది. మీ జీవితంలో ఒక నిర్ణయాన్ని మార్చే శక్తి అతనికి మాత్రమే ఉంటుంది. ప్రేమలో ఉన్న సింహరాశి వారికి జనవరి 17 తర్వాత మాటలు పెరుగుతాయి. మనసులో ఉన్న నిజాలు కూడా బయటపడతాయి. దూరమైన వ్యక్తి మరియు దూరంగా ఉన్న వ్యక్తి కూడా మళ్ళీ దగ్గరవుతాడు. కానీ జాగ్రత్త, ఆ పురుషుడు మిమ్మల్ని పరీక్షించడానికే వస్తున్నాడు. నిజమైన ప్రేమ అయితే బలపడుతుంది, మోసమైతే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక బ్రేకప్ మరియు ఒంటరిగా ఉన్నవారికి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? మీరు అనుకుంటున్నారు, నా జీవితంలో ప్రేమ లేదు అని. కానీ జనవరి 17 తర్వాత ఒక పురుషుడు మీ జీవితంలోకి వచ్చి మీ ఆలోచనలనే మార్చేస్తాడు. మీ మాటలకు పూర్తిగా విలువను ఇస్తాడు. మీ మాటలను కూడా వింటాడు. మీ బాధను కూడా పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఇది చాలామందికి ఆశ్చర్యంగా, నమ్మలేనిగా మరియు నెమ్మదిగా లోతైన బంధంగా మారుతుంది. కెరీర్ మరియు డబ్బుపై ఎలాంటి ప్రభావం ఉంది? ఈ పురుషుడు ప్రేమ మాత్రమే కాదు, మీ కెరీర్పై కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. అతను మీకు పని విషయంలో సలహాలు ఇస్తాడు, కొత్త అవకాశాన్ని కూడా చూపిస్తాడు, ఒక తప్పు నిర్ణయం నుంచి కూడా కాపాడగలుగుతాడు, మీ విలువను గుర్తించేలా చేస్తాడు. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీకు అండగా నిలుస్తాడు. ముఖ్యంగా మీపై నమ్మకం లేని చోట మీకు సపోర్ట్గా నిలబడతాడు. అయితే సింహరాశి వారికి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. జనవరి 17 తర్వాత ఎవ్వరి మాటలను తొందరగా నమ్మకండి, ఎవ్వరిని కూడా నమ్మకండి. మాటల కంటే
పనికే ఎక్కువ విలువనివ్వండి. భావోద్వేగంలో అంటే తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. ఈ పురుషుడు మంచివాడా లేదా పరీక్ష అనేది మీ సహనంతోనే తెలుస్తుంది. ఇక కొన్ని ఆధ్యాత్మిక విషయాలను కూడా చూసేద్దాం. ఈ మొత్తం మార్పు వెనుక శివకృప ఉంది. శివుడు మీకు నేర్పాలనుకున్న పాఠం ఏంటి అంటే, మీరు బలహీనులు కాదు, మీరు ఒంటరివారు కూడా కాదు. మీకు సరైన వ్యక్తి తప్పకుండా వస్తాడు. ఓం నమ శివాయ ఈ మంత్రం జనవరి 17 నుంచి రోజుకు 11 సార్లు జపిస్తే సరైన ఫలితం కూడా వస్తుంది. జనవరి 17 నుంచి సింహరాశి వారి జీవితంలో ఒక బంధం మొదలవ్వబోతోంది. ఒక నిజం బయటపడబోతోంది. ఒక నిర్ణయం కూడా మారుతుంది. ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ముఖ్యంగా ఆ పురుషుడి ద్వారా మీ జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. సింహరాశి వారు, ఈ వీడియో మీ జీవితానికి కనెక్ట్ అయితే ఇది యాదృచ్ఛికం కాదు. శివుడు మీకు ముందే సంకేతం ఇస్తున్నాడు. జనవరి 17 తర్వాత మీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని తేలికగా తీసుకోకండి. అతను మీకు ఒక గుణపాఠాన్ని నేర్పించవచ్చు. అతను మీకు ఒక వరం ఇవ్వవచ్చు. లేదా మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. శివకృప మీపై ఉండుగాక. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ సింహరాశి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.